నీ పాత లక్షణాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలతో కూడిన నీ పాత అలవాట్లు దయచేసి మానివి. సగం అత్త పిల్లనివ్వకపోయినా, ఏ అత్త మేనత్త. పిల్లనిస్తే పూర్తి అత్త, పిల్లనివ్వకపోతే మేనత్త. అత్తే, ఇద్దరు అత్తలే, కానీ పిల్లనిచ్చారా? ఒక్కడే ఇచ్చారు. కానీ ఇవ్వకపోయినా అత్త ఎట్లాగయిందో నీ జీవితంలో పాత లక్షణాలు గనక ఉంటే, పాత అలవాట్లు గనక ఉంటే, నువ్వు విగ్రహారాధన చేయకపోయినా అందులో నీకు భాగం ఉన్నట్టే. అత్త సగం అత్తలాగా, మేనత్త. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాటలు వినే ప్రతివాడు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు కొరకు నువ్వెప్పుడైతే రహస్యముగా వస్తావో నువ్వు ఈరోజు సాక్షిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆశీర్వదించబడినటువంటి మందిరాన్ని విడిచిపెట్టొద్దు, ఆశీర్వాదకరమైన సేవకుడిని విడిచిపెట్టొద్దు, ఆశీర్వదించే దేవుని విడిచిపెట్టొద్దు. గుర్తుపెట్టుకో. ఒక స్త్రీ గర్భవతి అయితే బిడ్డను కంటుందండి అని ఎంత గ్యారంటీగా చెప్తావో, ఈ మందిరంలోనికి వచ్చిన నీవు రాబోవు కాలమందు దీవించబడతావు అనేది కూడా అంతే నిజమై ఉన్నది. చప్పట్ల గట్టిగా కొడదాం.